మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సన్నబియ్యం సేకరణలో ప్రభుత్వ విధానంపై పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నించిన తమపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసులకు భయపడేది లేదని, కుంభకోణంపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావలసిన వారికి టెండర్లు దక్కేలా నిబంధనల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారం మార్పులు చేశారని, మిల్లర్ల నుంచి భారీ ఎత్తున యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అధికారులు చెప్తే అధికారులతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తే ఇది ఎక్కడ కూడా గతంలో నేను చూడలే. నీవు దమ్ము ధైర్యం ఉంటే రా, ముందుకు రా, మాట్లాడదాం. నువ్వు ఎందుకనంటే నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వే కదా. ఈ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. నీ మీద జరిగినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అరాచకాలు ఏందో ప్రజానీకానికి తెలియజేస్తున్న సందర్భంలో ఒకవేళ తప్పైతే నువ్వు రా, నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా పోలీసుల కేసులకు భయపడతానా, నేను లీగల్ యాక్షన్లకు భయపడతానా? నేను మాట్లాడేదంటే తప్పిదం ఏమైనా ఉన్నదా? నేను మిమ్మల్ని గౌరవిస్తాను, అధికారులను గౌరవిస్తాను, వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తప్పు చేసినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా, విచ్చలవిడిగా లూటీ చేసినా మేము చూస్తూ ఊరుకోవడానికి లేము. ఇక్కడ భారతీయ జనతా